కలియుగ వైకుంఠం తిరుమల. అలాంటి కలియుగ వైకుంఠంలో ఈ ప్రదేశాలు ఆహ్లాదకరమైనవి. హే గాయ్స్, మేమైతే ఇప్పుడు తిరుపతిలో జాపాలికి వచ్చాము. ఇక్కడ మేమైతే ఏదో ఒక 100 స్టెప్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ నియర్లీ 1 అవర్ అయినా పట్టొచ్చు, 1.5 అవర్ అయినా పట్టొచ్చు. సో నేనైతే స్టెప్స్ అన్ని ఎక్కి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చెప్తాను. మ్యాంగో సీజన్లో తిరుపతికి వచ్చి మ్యాంగోస్ తినకపోతే ఎలా చెప్పండి? పుట్టి రోజుల్లోనే తిరుపతిలో మొత్తం మ్యాంగోస్తో నిండిపోతుంది. సో మ్యాంగో సీజన్లో మ్యాంగో తినకపోతే ఎలా? జాపాలి హనుమాన్ మందిరం తిరుమల కొండల్లో ఒక అందమైన ప్రదేశం. ఈ మందిరం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం మనసును ఆకట్టుకుంటుంది. ఈ మందిరం గురించి ఒక పురాణ కథ ఉంది. రామాయణ కాలంలో సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడు ఇక్కడే ఆగి విశ్రాంతి తీసుకున్నాడని చెబుతారు. అందుకే ఈ ప్రదేశం భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందింది. మాకు తెలిసినంత వరకు ఇది హనుమంతుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం, కానీ కొంతమంది హనుమంతుడు పుట్టిన ప్రదేశం అని కూడా అంటున్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇది హనుమంతుడు పుట్టిన ప్రదేశమా, లేదంటే హనుమంతుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశమా? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేనైతే మీకు చెప్పాను కదా, నేనేదో 100 స్టెప్స్ అనుకొని వచ్చాను. బట్ ఇక్కడ 1 అవర్ 1.5 అవర్ అవ్వచ్చు అన్నారని. బట్ అదేమి లేదు, జస్ట్ మేమైతే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ 20 మినిట్స్లో ఇక్కడికైతే వచ్చేసాం. మీరు ఎక్కువ స్ట్రెస్ కూడా అవ్వక్కర్లేదు, చాలా ఈజీగా వచ్చేసి ఇవి. అదిగోండి టెంపుల్. మందిరం నిర్మాణం చాలా సుందరంగా ఉంటుంది. హనుమాన్ విగ్రహం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ మందిరం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం భక్తులకు ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. నేను ఎందుకు ఇలా హ్యాపీగా కనిపిస్తున్నా మీకు తెలుసా? ఇక్కడైతే చాలా షాపింగ్ ఉంది, చూసారా? హ్యాండ్ బ్యాగ్స్, అక్కడేమో ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్. రిటర్న్ వచ్చినప్పుడు ఇవన్నీ కొనేస్తా. ఇప్పుడు మనం పాప వినాశనం వచ్చాం. ఈ వాటర్ కింద మనం స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయని జనాలందరూ నమ్ముతూ ఉంటారు.
ఆకాశగంగ జలపాతం యొక్క అందం మాటల్లో చెప్పలేనిది. పచ్చని అడవుల మధ్యలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అందాన్ని ఆస్వాదించాల్సిందే. ఈ జలపాతం యొక్క పవిత్రత గురించి చెప్పాలంటే తిరుమలలోని పూజారులు ఈ జలాన్ని పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. ఇది పవిత్రమైన గంగానది నుండి వచ్చినట్లుగా భావిస్తారు. అందుకే దీన్ని ఆకాశగంగా అని పేరు పెట్టారు. తిరుమల పవిత్ర కొండల్లో వెలిసిన వేణుగోపాల స్వామి ఆలయం ఇక్కడ వేణుగోపాల స్వామిగా పూజలు అందుకుంటున్న శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 500 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నమ్ముతారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన భక్తులను ఆశీర్వదించడానికి మరియు వారి కోరికలను నెరవేర్చడానికి ఇక్కడ కనిపించాడు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ మరియు విజయనగర శైలుల మిశ్రమంగా ఉంది. ఇది సందర్శకులకు దృశ్యమానంగా ఉంటుంది.